జయశంకర్ జిల్లా కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా మూసివేయబడ్డ పాఠశాల నడుస్తుందని తప్పుడు పత్రాలతో షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు సొత్తుకు ప్రవీణ్ ఆరోపించారు. సదరు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల పేరు ఒకటి, లోపల వేరే పేరుతో చలామణి చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్ నడవకపోయినా నడుస్తుందని షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకున్నారని, తల్లిదండ్రులను కూడా సదరు పాఠశాల యాజమాన్యం మోసం చేస్తుందని మండిపడ్డారు. కొందరు విద్యాశాఖ అధికారులు ఈ విషయం తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాంతినికేతన్ విద్యాలయం గత 12 సంవత్సరాల నుంచి మూసివేసినటువంటి స్కూల్ని ఈరోజు స్కూల్ రన్ చేస్తుందని చెప్పేసి షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకొని ఈరోజు బిట్స్ స్కూల్ యాజమాన్యం అవినీతికి పాల్పడడం జరిగింది. ముఖ్యంగా బిట్స్ పాఠశాల యాజమాన్యం ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ సరిపోక కొత్తగా పర్మిషన్ తీసుకోక ఏదైతే మూసివేసిన స్కూల్కు రన్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క స్కూల్కు షిఫ్టింగ్ పర్మిషన్ గతంలో శాంతినికేతన్ విద్యాలయం ఎల్బీ నగర్లో 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క పాఠశాల మూసివేయడం జరిగింది. ఆ యొక్క పాఠశాల భవనంలో ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఇప్పుడు ప్రస్తుతం యూఆర్ఎస్ స్కూల్ నడవడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు హాస్టల్కు అదేవిధంగా యూఆర్ఎస్ పాఠశాలకు ఇచ్చినప్పుడు శాంతినికేతన్ విద్యాలయం ఏ విధంగా నడిచిందని చెప్పేసి మేము అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. స్కూల్ రికగ్నిషన్ ఉంది, ఈరోజు పిల్లలు ఉన్నారు, పిల్లలకు తరగతులు జరిగినాయి, ఆ యొక్క టీచర్లకు కూడా ఉద్యోగాలకు జీతాలు ఇచ్చామని చెప్పేసి ఈరోజు దొంగ పత్రాలు సృష్టించి ఈరోజు శాంతినికేతన్ విద్యాలయం ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. శాంతినికేతన్ విద్యాలయం షిఫ్టింగ్ పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఈ యొక్క పాఠశాలలో ఏ విద్యార్థులు చదువుతున్నారు, ఇక్కడ శాంతినికేతన్ స్కూల్ అయితే ఆ స్కూల్కు సంబంధించి ఏ ఒక్క రికార్డు కూడా ఎందుకు మెయింటైన్ చేస్తలేరు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పేరేమో శాంతినికేతన్ విద్యాలయం, కానీ లోపల జరిగేది మొత్తం బిట్స్ స్కూల్కు సంబంధించినటువంటి యూనిఫామ్ వేసుకుంటారు, బిట్స్ స్కూల్కు సంబంధించినటువంటి రిజిస్టర్లే, బిట్స్ స్కూల్ పేరు మీద ఉన్నటువంటి స్కూల్ వ్యాన్లే, అదేవిధంగా ఐడి కార్డు, బ్యాడ్జి, వాళ్ళకు ఉన్నటువంటి టై, బెల్ట్ ప్రతి దాంట్లో కూడా బిట్స్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ చాలామంది భూపాల్పల్లి ప్రజలను మోసం చేసి ఇక్కడ పేరు శాంతినికేతన్ తీసుకొని దానికి పర్మిషన్ లేకున్నా కూడా, బిట్స్ వాళ్ళకి పర్మిషన్ లేకున్నా కూడా ఇక్కడ తరగతులు నిర్వహించడం పైన అభ్యంతరం ఏందని చెప్పేసి అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి డిఓ గారికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం వెనుక దీంట్లో ఆంతర్యం ఏంటిదని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్కూల్ రికగ్నిషన్ ఏ పేరు మీద ఉంది, వాళ్ళు ఏ పేరు మీద రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఏ పేరు మీద ఈరోజు స్టడీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, ఏ పేరు మీద టీసీ ఇస్తున్నారో తెలుసుకోండి. లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగాల సమయంలో పిల్లల జీవితాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.